మీకు విరుద్ధముగా ఏ శత్రు గాని, ఏ పీడ గాని, పిశాచి గాని మిమ్మల్ని ముట్టేకి అవకాశం ఇచ్చేలే దేవుడు. ఒకవేళ నీకు గూఢాలోచన చేయొచ్చు జనాలు, అన్నట్లు చేద్దాం, ఇంట్లో చేద్దాం, అట్లా ఇట్లా గూఢాలోచన చేయొచ్చు. కానీ దేవుడు నగుతాడట. హల్లెలూయా. ఎలా నగుతాడంటే వాళ్ళకి బిరిని కేడుగాలం వస్తుంది అంటాడు. మరి వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. కోపం వచ్చిందంటే వాళ్ళని ఏం చేస్తాడో నాశనము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన మనకి హల్లెలూయా ఏ కీడు జరగలే, ఏ శత్రువు నిన్ను ముట్టే ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను అభిషేకించాడు కాబట్టి. తర్వాత చెప్తా అన్నాడు, నువ్వు నా బిడ్డ, నేను ఇప్పుడు కడిగినా నిన్నే, నువ్వు అడుగు, బూది గంటల వరకు నీకు సొత్తుగా, నీకే సొత్తుగా ఇస్తానని చెప్పాడు. అట్లా చెప్పిన దేవుడు ఈ గ్రామంలో మనకు ఒక ఆలయం దేవుడు ఈడ ఇస్తాడా లేదా? లేట్ గా చెప్తాడు. హల్లెలూయా, ఇస్తాడు. హల్లెలూయా, విశ్వాసంగా చెప్పు, ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. అమ్మా, 5,000 జనం పైగా ఆకులుకొని ఉంటారు, అడవిలో ఉంటారు. యేసు ప్రభు దగ్గర వాళ్ళు వచ్చి చెప్తాడు, స్వామి వీళ్ళంతా ఇంట్లోకి పంపించండి స్వామి, పాపం భోజనం తినక ఆకులుకొని ఉంటారు, తాగేకి నీళ్ళు లేవు, తినే భోజనం లేదు, పంపిస్తాండి వాళ్ళ ఊరికి అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు, అయ్యో మన దగ్గర వచ్చినారు వాళ్ళు, వాళ్ళకి మనమే భోజనం పెట్టుదాము, మీరు భోజనం పెట్టండి. స్వామి ఈ అడవిలో ఏడుస్తుంది భోజనము, కనిష్టము 3,000 రూపాయలు ఎత్తుకొని పోయినా ఇంత జనం మనం భోజనం పెట్టే కాయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనిష్టము 3,000 రూపాయలు ఎత్తుకుపోయినా మనం 8,000 జనం భోజనం పెట్టేకే అయ్యలేదు. లేదు లేదు లేదు, ఇక్కడే మీరు రొట్టెలు ఎవరుతా ఉందేమో కనుక్కోండి అంటాడు. అయ్యాలకి ఇట్లా పిల్లోడు పారొచ్చి, ఒక పిల్లోడు వచ్చి నా దగ్గర 5 రొట్టెలు 2 షాపులు ఉండేవి అంటాడు. వాళ్ళ అమ్మ తినిపోరా అంటే వాడు తినలేదు, అట్లే పెట్టుకోండి. అట్లా అంటే పారిపోయి రొట్టెలు నా దగ్గర ఉండి పెట్టిస్తాడు. చూస్తే 5 రొట్టెలు 2 షాపులు. 5 రొట్టెలు 2 షాపులు ఏమో తినిపోలే అంటా ఉన్నారు వీళ్ళంతా. ఆ పిల్లలు నా దగ్గరికి రండి చెప్ప తీసుకోండి, అంత లైన్ లెక్కుకోండి అంటాడు. హల్లెలూయా. మరి మగవాళ్ళు 5,000 జనం ఉంటారు, ఆడవాళ్ళు బిడ్లు లెక్కేసుకోండి ఎంత జనం ఉండొచ్చు. ఇంచుమించు 15,000 జనం ఉండొచ్చు నా లెక్క ప్రకారం. కానీ బైబిల్లో మాత్రం మగవాళ్ళు 5,000 ఉండాలి, ఇంకా వీళ్ళు 10,000 ఉండేదా? హల్లెలూయా. ఇప్పుడు అంత జనం లైన్ కూకుంటారు, కూకొని ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎట్లు పెడతాడు, ఎట్లు పెడతాడు, ఎక్కడ నింక వస్తుంది, అది ఎట్లా పడతాడు సాధ్యమైంది? 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని లైన్ కూకుంటాడే. ప్రైజ్ లార్డ్. ఆవిడ అది ఏం చెప్తాడు, పచ్చిక మీద కూకోండి అంటాడు. మొంట్లో కూకోద్దండి, పచ్చిక మీద కూకోండి అంటాడు. చూడే హల్లెలూయా. దానికి అర్థం ఉంది. పచ్చిక అంటే ఏమి? మనము పచ్చి గడ్డి ఎట్లా చిగురుతుందో అట్లా చిగురుతామంటున్నాం. హల్లెలూయా. మమ్మల్ని దేవుడు ఊరికే పిలిచలేదు, నువ్వు అభివృద్ధి కావాలనే దేవుడు నేను పిలిచింది, నువ్వు హెచ్చి కావాలనే దేవుడు నేను పిలిచలేదు. హల్లెలూయా. నేను చదువు లేదు, నాకు బుద్ధి లేదు, నేను చాలా అదురాలు అని నువ్వంతకు నువ్వే డిగ్రేడ్ చేసుకోవద్దు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఇడీ లోకానికే రాజు, ఆయన కుమార్తె నేను అని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంత చెప్తాను, గర్వంగా చెప్పంటాను సార్ అంటారు. గర్వంగా ఏం చెప్పుకోవాలా? మా యేసు ప్రభు సర్వశక్తుడని మేము గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. నేనే శ్రీమంతుడు అనుకోవాలి నువ్వు.
హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక ప్రార్థన చేశాడు దేవుడు, యేసప్పా ఈ జనాలకి ఆహారం ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించు అన్నాడు. దించాడు దీవికి. పంచుతా ఉంటే పొంగుతా ఉన్నాయి, పంచుతా ఉంటే పొంగుతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జనాలు ఇంకొకరికి ఇస్తే ఏమైపోతుందంటే ఇచ్చేది కొంతమంది దాన ధర్మాలు చేసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు చేసి పెట్టినది వాళ్ళు తినేకాయలు. హల్లెలూయా. ఈరోజు ఒక 10,000 రూపాయలు దేవుడు నా చేతికి ఇచ్చినాడంటే 10,000 నేను తినేసే కాదు దేవుడు నాకు ఇచ్చిండేది. 1,000 ఇంకొకరికి దేవుడు తినేలే. దేవుడు తింటాడు.